వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. జగ్గీపేట పట్టణంలో ఫ్లెక్సీ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక నెహ్రూ చౌక్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇందిరా కాలనీకి చెందిన కంచెర్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై ఫ్లెక్సీ పడడంతో గాయాలయ్యాయి. మినీ పార్కుకు సపోర్టుగా ఉంచిన ఫ్లెక్సీ వాహనదారుపై పడడంతో మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్పందించిన స్థానికులు వెంటనే ప్రథమ చికిత్స చేశారు. జగ్గీపేట పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కార్యక్రమం రేపు జరగనుంది. ఈ సందర్భంగా నందిగామ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ చవట నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా నందిగామ పట్టణంలో 2 మెడికల్ షాపులు పనిచేస్తాయని అన్నారు. నకిలీ మందులు అరికట్టడమే లక్ష్యంగా మెడికల్ షాపు బంద్ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. నా పేరు చవట నాగేశ్వరరావు, నందిగామ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రటరీని. రేపు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వారు ఆదేశానుసారం దేశం మొత్తం బంద్ జరుగుతున్నది. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారానికి నిరసనగా నకిలీ మందులు వస్తున్న సందర్భంగా అవి నిషేధించాలని, ఆన్లైన్ వ్యాపారం నిషేధించాలని దేశం మొత్తం మీద 12.4 లక్షల వ్యాపార సంస్థలు రేపు బంద్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం ఎన్టీఆర్ జిల్లాలో 27 షాపులు తెరవమని ఆదేశాలు ఇచ్చారు. అట్లానే నందిగామలో 2 షాపులు, మెయిన్ రోడ్లో సిఎస్ మూర్తి, ఈ సెంటర్లో వెంకట నరేష్ షాప్ మాది ఓపెన్ చేసి ఉంటుంది. ప్రజలకి ఏ ఇబ్బంది కలగదు. ప్రజలకి ఏమన్నా అత్యవసరం అయితే ఏ షాపు నుంచి అయినా తెరిచి మందులు ఇవ్వటం జరుగుతుంది. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పైపుల రోడ్డులోని ఓ ప్లైవుడ్ దుకాణం గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో షాపులకు సంబంధించిన భారీ సామగ్రి అగ్నికి ఆహుతి కాగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు విడుదలపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి మత్స్యకారులు వెళ్లారు. కృష్ణానదిపై 100 పడవలతో వెళ్లిన మత్స్యకారులను మంత్రి నారా లోకేష్ తమ నివాసానికి ఆహ్వానించారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వారితో చెప్పారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. మంగళవారం ఆయిల్ కంపెనీలు సుమారు 90 పైసల చొప్పున రేట్లు పెంచాయి. సవరించిన ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పెంపుతో విజయవాడలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ₹113.45 చేరుకుంది. డీజిల్పై ₹101.17 చేరింది. ఇంధన ధరల పెరుగుదల మున్ముందు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడలోని బాపు మ్యూజియంలో అనేక చారిత్రక ఆనవాళ్లను ఏర్పాటు చేశారు. ప్రాచీన, మధ్య, నవీన శిలా యుగాలకు సంబంధించిన పాత్రలు, ఆయుధాలను మ్యూజియంలో పొందుపరిచారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు యుగాల వారీగా ఏ విధంగా మార్పు వచ్చిందో కళ్లకు కట్టే విధంగా ప్రదర్శన చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య గాంధీ స్వతంత్ర ఉద్యమంలో ఆనాడు విజయవాడలో జరిగిన సంఘటనలు మ్యూజియంలో పొందుపరిచి చూపించారు. ఆ
ఈ చాణక్య రాజు ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించిన రూట్స్ రీలోడెడ్ కన్సర్ట్ హుషారుగా సాగింది. బాలకృష్ణ, రజనీకాంత్ చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ను సహచర సింగర్స్తో కలిసి గీతా మాధురి ఆలపించగా ఆడియన్స్ డాన్సులు, స్టెప్పులతో ఇరగదీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టగా సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక శాఖ, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహపరిచే సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా పాట పాడారు. ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఎన్నెన్నో జన్మల బంధం అంటూ సింగర్ గీతా మాధురితో కలిసి గొంతు కలిపారు. కలెక్టర్ పాట పాడడంతో ఒకసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఒక లైన్ అంతే, రిక్వెస్టింగ్ అడుగుతున్నాం. ఒక లైన్ అంటే నేను ఒక లైన్ పడితే మీరు ఒక లైన్, అది అది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎందటికి మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ వేడుకల్లో రాజు బ్రదర్స్ డబ్బు కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ డబ్బు వాయిద్యాలతో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.